రైట్ అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షం జిల్లాను అతలాకుతలం చేస్తుంది. గ్రామాలు కాలనీలను ముంచెత్తుంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద చేరింది. బాధితులు పునరావాస కేంద్రాలకు చేరారు. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వాగులు ఒర్రెలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాజువేలు వంతెనల మీదుగా వరద ప్రవహిస్తుండటంతో పలు రూట్లలో రాకపోకలు నిలిచాయి. రహదారులు కోతకు గురయ్యాయి. కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించింది. జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు వాన దంచుకొట్టింది. నర్సంపేట నుంచి నెక్కొండ, మహబూబాబాద్, కొత్తగూడ వంటి ప్రధాన రూట్లలో రాకపోకలు స్తంభించాయి. రైట్ అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. గ్రామాలు కాలనీలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద చేరింది. బాధితులు పునరావాస కేంద్రాలకు చేరారు. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వాగులు ఒరలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాజువేలు వంతెనల మీదుగా వరద ప్రవహిస్తుండటంతో పలు రూట్లలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మరి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో నిన్న కురిసినటువంటి అత్యధికంగా 43.8 సెంటీమీటర్ల వర్షపాతం, చిన్నగూడెంలో 42.85 సెంటీమీటర్ల వర్షపాతం, దంతాలపల్లిలో 33.25 సెంటీమీటర్ల వర్షపాతం, మరిపేడలో 32.4 సెంటీమీటర్లు, మహబూబాబాద్ పట్టణంలో 27.25 సెంటీమీటర్ల వర్షపాతం, వరంగల్ జిల్లా మొత్తం మీద 43.55 సెంటీమీటర్ల వర్షపాతం, కనగల్లో 27.88 సెంటీమీటర్ల వర్షపాతం, రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనబడింది. మహబూబాబాద్ రైల్వే ట్రాక్ పై నిలిచిన నీరుతోటి రైళ్ల రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం వాటిల్లింది. నెక్కొండ మండలం నాపనపల్లి వద్ద వరద నీటిలో చిక్కున్నటువంటి ప్రయాణికులు లారీ సహాయంతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా మహబూబాబాద్ జిల్లాలో నిన్న ఒక తండ్రి కూతురు కూడా వరదలు చిక్కున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూతురు శవం దొరికింది, మృతదేహం దొరికింది, తండ్రి మృతదేహంతో దొరకాల్సి ఉంది. మొత్తానికి పూర్తి స్థాయిలో వరద తీవ్రతతోటి ప్రజల జనజీవనం అయితే స్తంభించిపోయినటువంటి పరిస్థితి. నిన్న జనగామ అటు రఘునాథపల్లి వద్ద వరద నీరు జాతీయ రహదారిపైకి చేరడంతో హైదరాబాద్ కు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే వరదలతోటి అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలో బీభత్సం సృష్టించినటువంటి వరదలతోటి మరిపేడ కురివి మధ్య కిలోమీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోవడంతో వాహన రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. మరిపేడ నుంచి పురుషోత్తంగూడెం మీదుగా మహబూబాబాద్ జిల్లాకు వెళ్లే ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి బ్రిడ్జి పై నుంచి వరద నీరు రావడంతో ప్రయాణ రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం వాటిల్లింది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాల్లో అటు ములుగు జిల్లా, ఇటు మహబూబాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదు చేస్తుంది. దీంతో వాహన రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం వాటిల్లింది. దీంతో పాటుగా నిన్న కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితితో రైళ్ల రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం వాటిల్లింది. దీన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని అధికారులు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.